రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెల మధ్యలోనే సూర్యుడు నిప్పులు చెరుగుతుండటంతో అప్పుడే రోహిణీ కార్తె వచ్చిందా అన్నట్లుగా ఎండలు మండిపోతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు అదనంగా నమోదవుతున్నాయి. వేడి గాలులు తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 215 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేస్తాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 55 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేశారు. గరిష్ట ప్రభావిత ప్రాంతాలు మార్కాపురం, మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుండి 44.5 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ జనసంచారం లేక కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా పరిస్థితి ఏమీ భిన్నంగా లేదు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును అధిగమించాయి. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 44.4 డిగ్రీలు నమోదు కాగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ మరియు మంచిర్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. Don Bosco CBSE School, Guru Nanak Road, Vijayawada. For the first time in Vijayawada, robotics, AI, drone making, 3D printing introduced in the school curriculum. For admissions, contact 8125265651. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండలతో పాటు వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజధాని హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. వైద్య నిపుణుల సూచనలు, జాగ్రత్తలు ఈ ఎండలకు ఎలా ఉండాలి, ఎలా తట్టుకోవాలి, ఈ తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఎండ దెబ్బ తగలకుండా ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు డాక్టర్లు. దాహం వేయకపోయినా తరచూ నీరు తాగుతూ ఉండాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది అని అంటున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలని చెప్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లలు ఎండ తీవ్రతకు త్వరగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్తున్నారు. నూనెలో వేయించిన పదార్థాల కంటే తేలికగా అరిగే తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని చెప్తున్నారు. ఇక వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు.